ఆకాశానికి చిల్లు పడింది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు కన్నెర చేసింది. కనుచూపు మేర నీరు నిండా మునిగిన బతుకులే కనిపిస్తున్నాయి. సాయం కోసం ఎదురుచూపులు. ఇన్నేళ్లలో బెజవాడలో చూడని విలయమిది. మహాప్రళయమిది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్టుగా విరుచుకుపడింది బుడమేరు. చూస్తూ ఉండగానే ఒక్కో అడుగు పెరుగుతూ ప్రళయంగా మారి నగరాన్నే నదిలా మార్చేసింది. ఇదంతా ఒక్కరోజు కురిసిన వర్షానికే జరిగింది అంటే నమ్ముతారా? కానీ అదే నిజం. బెజవాడ, గుంటూరులపై పగబట్టినట్టుగా విరుచుకుపడింది. ఆ తర్వాత కొనసాగిన చినుకులే నగరాన్ని చిగురుటాకులా వణికించేశాయి. అయితే 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడ ఈ స్థాయిలో బెంబేలెత్తిపోవటానికి కారణమేంటి? మానవ తప్పిదాలే మహాప్రళయంగా మారాయా? ఆకాశానికి చిల్లు పడితే ఎలా ఉంటుందో తెలుసా? కృష్ణమ్మ మహోగ్ర రూపాన్ని ఎన్నడైనా చూశారా? బుడమేరు బుసలు కొట్టడం కల్లోనైనా ఊహించారా? ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ముక్కు పడుకను కృష్ణమ్మ తాకడమే యుగాంతం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించిన ఈ మాటే బెజవాడ వాసుల్ని బింబేలెత్తిస్తోంది. ఎందుకంటే విజయవాడ 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని మహాప్రళయాన్ని చూస్తోంది. ఆకాశానికి చిల్లులు పడినట్టు కురిసిన వర్షానికి కృష్ణమ్మ మహోగ్ర రూపం తోడైంది. అంతేనా, చిన్న పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్టుగా బుడమేరు బుసలు కొట్టింది. నగరం నడిమధ్యలో నుంచి పారుతూ అడ్డొచ్చిన కాలనీలను అమాంతం తనలో కలిపేసుకుంటోందా అన్నట్టుగా విరుచుకుపడింది. కనుచూపు మేర ఎటు చూసినా నీరే ప్రజల పాలిట కన్నీరైంది. రోడ్లు నదులయ్యాయి. నదులు మహాసముద్రాన్ని తలపిస్తున్నాయి. మనుషులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటోంటే మూగజీవాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఇదంతా కేవలం 24 గంటల వ్యవధిలో విరుచుకుపడ్డ వర్షంతోనే జరిగింది. నమ్మడానికి కష్టంగా ఉన్నా అక్కడెక్కడో హిమాలయాల్లో కనిపించే మేఘాల విస్ఫోటనం బెజవాడ, గుంటూరు నగరాలపైన జరిగింది. ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. 37 సెంటీమీటర్లు అనేది ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్టింగ్. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. గుంటూరు, విజయవాడలో గంటల వ్యవధిలో 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం అబ్నార్మల్. క్లౌడ్ బరస్ట్ అంటే ఇదే. నేషనల్ హైవేల నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవడం ఎన్నడైనా చూశామా? ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏదీ లేదు. విజయవాడను విలయవాడగా మార్చింది ముమ్మాటికి క్లౌడ్ బరస్టే. దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇలా ఒకేసారి కొండకు చిల్లు పడినట్లు వర్షం పడటం వల్లే భారీ వరదలు సంభవిస్తాయి. ఒకే చోట భారీ స్థాయిలో పడే వర్షాలు మన దేశంలో ఎక్కువగా హిమాలయాల్లోనే చోటు చేసుకుంటాయి. పర్వత ప్రాంతాల్లోనే ఈ క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తాయి. దీనికి అక్కడి ఎత్తైన ప్రదేశం, నేలవాలు లాంటి భౌగోళిక పరిస్థితులే కారణం. పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతో పాటు అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో గంటల వ్యవధిలో దాదాపు 37 సెంటీమీటర్ల వర్షం కురవడం క్లౌడ్ బరస్ట్ ని తలపించింది. అందుకే సీఎం ఈ భారీ వర్షాలను అసాధారణంగా అభివర్ణించారు. కానీ విజయవాడను విలయవాడగా మార్చింది మాత్రం క్లౌడ్ బరస్ట్ ఒక్కటే కాదు, మానవ తప్పిదాలు కూడా. ఆపరేషన్ కొల్లేరు 2 దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ ఆపరేషన్ సవ్యంగా జరిగి ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఈ ఆపరేషన్ అర్ధాంతరంగా నిలిచిపోవడమే బెజవాడ పాలిట పెను శాపమైంది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. నిజానికి విజయవాడకి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోనే దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం వణికిపోయింది. నగరం మూడొంతుల మేర ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి.
దీనికి ప్రధాన కారణం బుడమేరు మహోగ్ర రూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో ఆ వరదంతా విజయవాడను ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను కూడా 70లలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. 2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం నేత కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విజయవాడ వచ్చారు. బెజవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు. నిజానికి పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణానదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడి కాలువ కృష్ణానదిలో గుర్తించి అలైన్మెంట్ లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలవరం కుడి కాలువ నిర్మాణంలో భాగంగా 2007-8 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాలువలోకి మళ్లించారు. కొత్తగా మరో కాలువను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణానదిలో కలిపి కాలువలోకి మళ్లించారు. ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాలువను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. వీటీపీఎస్ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద నీరు చేరాలి అంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి. కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరిపేట, సింగనగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది. తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో కొత్తగా ప్రాంతాలకు ప్రాంతాలే ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతిని కూడా పాలకులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని యథేచ్ఛగా ధ్వంసం చేసేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో స్థానిక పాలకులు పార్టీలకు అతీతంగా కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2005 ప్రాంతంలో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 70,000 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని చెబుతారు. అప్పుడే బెజవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు, మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలపై విరుచుకుపడుతుంది. అందుకే బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు పడింది. ఈ క్రమంలోనే బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని బెజవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న యూటర్నులను సవరించాలని 2005లో ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు చేసింది. బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ బెజవాడ మార్కు రాజకీయం ఆ పనులను అడ్డుకుందంటారు. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లే వదిలేసేయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులే బుడమేరుకు గండ్లు పడేలా చేశాయి.
బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడుండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్ గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వెలగలేరు వంతెన వద్ద 11 షట్టర్లను 11 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరం పైన పడినట్టు తెలుస్తోంది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కృష్ణానది వరద వెనక్కు తన్ని ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతో వెలగలేరు షట్టర్లను రాత్రికి రాత్రి ఎత్తడంతోనే బెజవాడను వరద ముంచెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే వనరుల్లో బుడమేరు ఒకటి. ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవహించే వర్షపు నీరు బుడమేరు ద్వారా 170 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరుకు చేరుతుంది. పశ్చిమ గోదావరిలో తమ్మిలేరు, ఎర్ర కాలువలతో పాటు కృష్ణా జిల్లాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంది. కొల్లేరు వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరద నీరు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యం కాస్త బుడమేరు కరకట్టలకు పలుచోట్ల గండు పడేందుకు అవకాశం ఇస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బుడమేరుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటు సూచనలతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణల్ని తొలగిస్తేనే బుడమేరుతో బెజవాడకు ఉన్న ప్రమాదం తొలగుతుంది అని పర్యావరణవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణలో హైడ్రా తరహా యాక్షన్ బెజవాడలోనూ మొదలవ్వాల్సిందే. అప్పుడే బెజవాడ భద్రంగా ఉంటుంది.